ఇంత తొందరగా కాలం నడుస్తుందా అనేది ఒక అనిపించింది ఈ డేట్లు ఒక్కసారి రాగానే. ఇవాళ గద్దరన్న గురించి మనందరికీ తెలుసు. ముఖ్యంగా గద్దరన్న గురించి మాట్లాడే వయసు కానీ అనుభవం కానీ నాకు లేదు. కానీ చిన్నప్పటి నుంచి కూడా ప్రొఫెసర్ వెంకట రాజయ్య సార్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తాం. కానీ చిన్నప్పటి నుంచి గద్దరన్న అంటే ఒక వైబ్రేషన్, ఒక ఉత్సాహం. ఆ పేరు వినగానే ఒక ఉత్సాహం, ఆయన పాట వినగానే మరింత ఉత్సాహం కలిగేది. ఆ పేరైతే చిన్నప్పటి నుంచే ముఖ్యంగా గ్రామాల నుంచి జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులకు గద్దరన్న డైరెక్ట్ చూడకుండా ఆ పేరు అనేది సుపరిచితమే. ఇలా గద్దరన్న ప్రస్థానం ఎర్రజెండతోటి మొదలు పెట్టుకుంటే భారత రాజ్యాంగం వరకు కొనసాగింది. అనేక మలుపులు ఆయన ప్రస్థానం. ఈ 2-3 రోజుల నుంచి ఆయన మీద వస్తున్నటువంటి వ్యాసాలు కానీ, నిన్న రవీంద్ర భారతిలో జరిగిన ప్రోగ్రాం కానీ, ఇవన్నీ చూస్తుంటే గద్దరన్న ఏ ఒక్కరికో పరిమితమైన వ్యక్తి కాదు. ఆయన ప్రజలందరి ఒక శక్తి. ఆ నిన్న పెట్టిన కొటేషన్ కూడా గద్దరన్న వారసులు ఎవరంటే ప్రజలే గద్దరన్న వారసులు. ఆయన ఈ సమాజంలో అందరి కోసం పనిచేసిండు. అణగారిన వర్గాలు ఎవరైనా వాళ్ళ వెంట ఉన్నాడు. పీడిత వర్గాలు ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ వైపు గొంతెత్తిండు, వాళ్ళ గురించి పాడిండు, రాసిండు. ఇవాళ ఇక్కడ గద్దరన్న పక్కన జహీర్ సాబ్ని పెట్టినాం. వాళ్ళిద్దరు ఏదో కో ఇన్సిడెంట్గా ఒకరోజు తర్వాత ఒకరోజు చనిపోతే పెట్టలే. వారిద్దరికి కూడా ఒక ప్రగాఢమైన అనుబంధం ఉంది. నేను మొట్టమొదటిసారిగా ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చినాక గద్దరన్నను మొట్టమొదటిసారిగా నేను డైరెక్ట్గా చూసినంటే అది జహీర్ సాబ్ దబ్బగా సియాసత్ ఆఫీస్లో చూసినాను. చాలా మందికి తెలియదు గద్దరన్న జహీర్ సాబు సియాసత్ ఆఫీస్లో కానీ లకడీ కపుల్లో వాళ్ళ ఇంట్లో కానీ కొన్ని గంటలు మాట్లాడుకునేవాళ్ళు, కొన్ని గంటలు చర్చలు పెట్టుకునేవాళ్ళు. మత ఘర్షణలు అయినప్పుడు ముఖ్యంగా ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో ఇదే జహీర్ సాబు గద్దరన్నను శాంతి సందేశం గద్దరన్న రూపంలో తీసుకొని గద్దరన్నను మొత్తం ఓల్డ్ సిటీలో చార్మినారు ఓల్డ్ సిటీ మొత్తం తిప్పేవాడు. గద్దరన్న చెప్తే వింటారు అనే ఒక నమ్మకం. వాస్తవంగా రిజల్ట్ కూడా అట్లనే ఉండే. గద్దరన్న వచ్చి మనము మత ఘర్షణలు పెట్టుకోవద్దు, ప్రజలుగా కలిసి ఉండాలి, శాంతి ఉండాలి, మనమంతా ఒకటే, పీడిత వర్గాలు ఒకటే అంటే అట్లా ఎన్నోసార్లు ఆ రిజల్ట్ కూడా వచ్చింది. గద్దరన్నతోటి అనేక ఓల్డ్ సిటీలో ముస్లింలతోటి అనేక మీటింగ్లు కూడా మన జహీర్ సాబ్ పెట్టించేవాడు. వయసులో చిన్న అయినా వాళ్ళిద్దరి మధ్యలో ఒక స్నేహము, ఒక అన్నదమ్ముని బంధము, ఒక దళిత్ ముస్లిం యూనిటీ, ఇవన్నీ వాళ్ళ రూపంలో కనబడతాయి. కాబట్టి అది యాదృచ్ఛికమా మనం ఏమంటామో కానీ ఇద్దరు వరుసగా ఒకేసారి మనందరినీ వదిలేసి వెళ్ళిపోయారు. అది గద్దరన్న అంతిమ యాత్రలో జహీర్ సాబ్ చనిపోవడం అత్యంత బాధాకరం. కానీ ఇద్దరు కూడా ఈ వర్గాల కోసం, పీడిత ప్రజల కోసం, మనందరి కోసం కష్టపడ్డారు. వాళ్ళను గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇవాళ ఇదే గద్దరన్న ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఈ 57 రూమ్లో ఈ ఉస్మానియా యూనివర్సిటీలో మన ఎన్ని విద్యార్థి పోరాటాలకు మనకు మద్దతుగా వచ్చి మన కోసం ఆడి పాడిండు, మన ఎన్ని మీటింగ్లు విజయవంతం చేసిండు నేను కళ్ళతోడు చూసి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం గద్దరన్న లేని తెలంగాణ ఉద్యమం లేదు. గద్దరన్న లేని ఆర్ట్స్ కాలేజ్ ముందు తెలంగాణ ఉద్యమం లేదు. ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముందు గజ్జ కట్టుకొని మనం చేసే తెలంగాణ ఉద్యమానికి మరింత ఊపునిచ్చింది గద్దరన్న. కేసీఆర్ నేను చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి 2వ రోజుకే నిమ్మరసం తాగితే ఈ గద్దరన్ననే మనకు ఉత్సాహం నింపిండు. మీరే విద్యార్థి నాయకులుగా ఈ పోరాటాన్ని మీరే కొనసాగించాలని మనకు ఉత్సాహం నింపింది గద్దరన్నే. ఆ ఉత్సాహంతో తెలంగాణ రాష్ట్రం వచ్చిందాక మనందరం ఇక్కడ కొట్లాండి. కాబట్టి వీళ్ళిద్దరి గురించి ఎంత చెప్పినా, ఎన్ని రోజులు చెప్పినా, వాళ్ళ త్యాగము, వాళ్ళు చేసిన శ్రమ మనము ఎంతైనా వాళ్ళకు మనము చెప్పలేము. వాళ్ళ త్యాగం అంత గొప్పది. ఇదే జహీర్ సాబు ఎంత ప్రేమించేవాడు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు అంటే.
మనం కార్యక్రమం పెట్టుకుంటే కరపత్రాలు కానీ పోస్టర్లు కానీ ఫ్లెక్సీలు కానీ మనం మంచిగా చదివి ఇంగ్లీష్లో మాట్లాడాలి. మీరందరూ మీరు విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి గ్రామాల నుంచి వచ్చారు, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఇక్కడ స్పెషల్గా ఇంగ్లీష్ ట్యూటర్లను పెట్టి ఇంగ్లీష్ నేర్పించాడు ఆయన. ఎప్పుడు పోయినా ఆయన, నేను అనేక సార్లు ఆయన కలిసేది, ఇక్కడ ఉన్న మా ఫహీం బాయి మేమందరం పోయేది. ఎప్పుడు కూడా మమ్మల్ని ఒక్కరిని ఎంకరేజ్ చేయకపోయేది ఆయన. అందరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మనం అందరం కలిసి ఉండాలి, మీరు ఎప్పుడు అందరితోటి కలిసి ఉండాలనే చెప్పేటోడు. ఏ పోస్టర్ తీసుకపోయినా పేర్లన్నీ పరిశీలించేవాళ్ళు. పుసుకున మన ప్రోగ్రాంలో జర్ర ముస్లిం పిల్లలు విద్యార్థి నాయకుల పేర్లు ఎక్కువ పెడితే కూడా తిట్టేవాడు. ఇన్ని పేర్లు మనం ఎందుకయ్యా, వాళ్ళ పెట్టాలి కదా అనేవాడు. నాతోటి ఎన్నోసార్లు అన్నాడు. ఇదే ఇక్కడున్న మాందాల భాస్కర్ నన్ను ఎంత ఇష్టపడేవాడు. ఎప్పుడు పోయినా భాస్కర్ కైసా హై, భాస్కర్ క్యా కర్రా, రాజారాం కైసా హై, రాజారాం క్యా కర్రా, కోట సీను కైసా హై, ఇట్లా అడిగేటోడు ఎప్పుడు. కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఉస్మానియా యూనివర్సిటీని ప్రేమించిన వాళ్ళు, వాళ్ళిద్దరు కూడా మన ఉద్యమాలను బలోపేతం చేసిన వాళ్ళు, మన మంచి కోరేవాళ్ళు, మనం ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకున్న వాళ్ళు. వాళ్ళ గురించి మనం ఈ కార్యక్రమం చేయడం చాలా నేను గర్వపడతా ఉన్నా. ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మాట్లాడాల్సిందిగా, వాళ్ళందరికీ కూడా సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి